వరద నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. జనాలు మళ్ళా వాళ్ళ ఇండ్లకు పోతాండారు. మొత్తం ఇండ్లన్నీ బురదమయమైనాయని మనకు తెలిసిందే. విజయవాడ వాసుల కన్నీటి కష్టాలు మాటల్లో చెప్పలేం. అయితే వాళ్ళ కష్టాలకు నష్టాలకు ప్రకృతి విపత్తి కారణమా లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా అనేది మనం తెలుసుకుందాం. నేను ఆ విషయమై నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా. ఎవరు కారణమో నిర్ణయించుకోవాల్సింది మీరే. ఇప్పుడు గత నెల 28వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో 4 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పుడు ఒక వాతావరణ శాఖ హెచ్చరించినాక దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అప్రమత్తం కావాల్సిన అవసరం ఉండింది. కానీ ఆ పని చంద్రబాబు సర్కార్ చేయనే లేదు. ఎందుకంటే చంద్రబాబు సర్కార్ ఆలోచనలన్నీ వేరే విధంగా ఉన్నాయి. ఈ వైసీపీ నాయకులను కేసుల్లో ఎట్లా ఇరికేయాలా, ఏవేవి దొరుకుతాయి వాళ్ళకు సంబంధించింది అనే ఎతుకులాటలో వాళ్ళు ఉండారు. ఈ క్రమంలో వాళ్లకు ముంబై నటి కాదంబరి కేసు ఒకటి చిక్కింది. ఇక చిక్కినారా వీళ్ళు అనుకొని ఆ అమ్మాయిని ముంబై నుంచి రప్పించి వాంగ్మూలం తీసుకొని కేసులు చక్క నడిపించాలనే ఆలోచనే వాళ్ళకు ఉండింది అనమాట. అందుకే ఈ నెల 30వ తేదీన కాదంబరిని తీసుకొచ్చి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్తో 4 గంటల సేపు ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఆ వాంగ్మూలం ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల వివరణ కూడా తీసుకొని అంత పోలీస్ కేసు నమోదు చేసినారు. ఇప్పుడు ఈ 31వ తేదీన విజయవాడలో భారీ వర్షాలు పడినాయి. ఆ తర్వాత కూడా కంటిన్యూ అయినాయి. 31వ తేదీ వానలు పడితే 1వ తేదీ మనకు అంటే ఇంకా వర్షాలు పడినాయి. ఆ బుడమేరు ఏరు పొంగింది. అట్టే ఇంకా ఇతరత్ర వాగులు వంకల చుట్టుపక్కల ఇది అన్నీ పొంగి మొత్తానికైతే విజయవాడను వరద ముంచెత్తింది. ఇప్పుడు ఇలా ప్రభుత్వం అన్న తర్వాత ఏం చేయాలా? ఒక వాతావరణ శాఖ హెచ్చరిక వచ్చిన తర్వాత అప్రమత్తం కావాలా. కానీ ఇది రొటీన్లే, వాతావరణ శాఖ ఎప్పుడు చెప్పేదే, ఏముంది తుఫాన్లు వచ్చంటాయి పోతాంటాయి అని ప్రభుత్వం అనుకునేట్టుంది. ఏదో ప్రభుత్వము విజయవాడను ముంచెత్తాలా అని ఆలోచించినట్టు కుట్రపడినట్టు నేను ఆరోపించడంలే, అట్లా అనుకుంటుందని నేను భావించడంలే. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ప్రజలను నీళ్ళలో ముంచాలని అనుకోదు, ఎంత దుర్మార్గమైన ప్రభుత్వమైనా. చంద్రబాబు సర్కారు కూడా అట్లా చేసింటాదని నేను ఏ కోశానా అనుకోవడం లేదు, నేను అట్లే ఆరోపించడం లేదని మళ్ళీ ఒకసారి చెప్తాండా. అయితే నా ఆవేదన ఒక్కటే, ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అట్నే విపత్తుల శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి అయిన వంగలపూడి అనిత గారైనా వీళ్ళు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో సమావేశమై ఒక విపత్తు ఎదురైతే ఎట్లా ఎదుర్కోవాలా, ఏం చేయాలా అనే దిశానిర్దేశం చేసింటే ఈరోజు ఈ కష్టాలు ఉండేవి కాదు కదా. వీళ్ళ ఉద్దేశమల్లా ఒకటే, వీళ్ళ ఆలోచనల్లో ఒకటే, ఎంతసేపు వైసీపీ నాయకులను ఎట్లా కేసులు ఇరికియాలా, వాళ్ళని ఎట్లా జైలుకు పంపాలా, ఇది తప్ప ఇంకొక ఆలోచనే లేదు. అట్లా ఆలోచించే పాలన పైన దృష్టి లేకుండా ఈ విజయవాడ నగరాన్ని ముంచెత్తినారు. లాస్ట్కి ఏమైంది? ఇప్పుడు అన్నమో రామచంద్ర అని వాళ్ళు 4 రోజులుగా అలమటించాండారు, ఆర్తనాదాలు చేస్తాండారు. పిల్లోళ్ళు అయితే పాల కోసము నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటేంది, ఇప్పుడు హాస్పిటల్కి పోలేక ఆన్నే వరదలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, ఆ శవాలను కూడా బయటికి తీయలేని పరిస్థితి ఉంది. ఇంతగా దారుణమైతే ఎట్లా? ఇప్పుడు కాదంబరి కేసును పట్టించుకోవడానికి నేనేం తప్పులు పట్టడంలే. అట్ ద సేమ్ టైం ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో 1000 మంది విద్యార్థుల వాష్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టినారంటే అది మాత్రము లేదు, ఏమీ లేదు అని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏందది మరి? అంటే వీళ్ళ ఉద్దేశం అక్కసు, వీళ్ళ వేధింపులు ఎట్లుండాయో చెప్పడానికి మాత్రమే నేను ఈ ఉదాహరణ మీకు చెప్తాండా. ఇంత దుర్మార్గము. ఇప్పుడేమో ఆ విజయవాడలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, అంటే వాహనాలు ఎన్నో వినాయి, కొట్టుకొని వినాయి. ఈరోజు వాళ్ళు మళ్ళా దాని నుంచి కోలుకోవాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? ఏమన్నా ప్రభుత్వం
చేసే అరకొర సాయం ఏమన్నా ఏ మూలకు సరిపోతుంది? ఏ మూలకు సరిపోదు. ఇది మరి కాదంబరి కేసులో పడి వీళ్ళు ఈ తుఫాను పట్టించుకోకుండా వాళ్ళనేమో వరదల బారిన వాళ్ళని వదిలేసి మీ సావులు మీరు చావండి అని వీళ్ళేమో కలెక్టరేట్లోనూ ఇంకోసాట ఏమో తలదాచుకున్నారు. వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి యాన్న ఒకసాట ఉంటున్నారు. సామాన్యుల పరిస్థితి ఏంది? సన్నాదపుకోళ్ళు యాడుంటారు? ఆ వరద నీళ్ళల్లోనే కాలబడి చచ్చిరి పాపం 4 రోజులు. ఈ రోజుకి 5 రోజులు ఏమో అయింది. 31 వాన పడింది. ఇంకా ఆ రోజు వాన పడినప్పటి నుంచి ఇంకా వరద ఎత్తిందిలే. ఇంకా ఈరోజు 5వ తేదీ. ఈ రోజుకి ఏదో అట్లా పోతున్నారు. మళ్ళీ వాన వచ్చాది అని అంటున్నారు. ఇంకొక తుఫాను హెచ్చరిక. వాళ్ళ భయం అయితే ఇంకా చెప్పనాలి కాలే. ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే మనము ఎట్లా ఆలోచిస్తాము? ప్రభుత్వం గురించి ఏమని అనుకుంటాం మనము? ఈ కాదంబరి కేసులో పడి వీళ్ళు మమ్మల్ని వదిలేసినారు అనుకుంటామా అనుకోమా? అట్లనే అనుకుంటున్నారు అందరూ. ఇంత దుర్మార్గంగానా ఉండేది? ఎట్లా ఇట్లయితే ఇప్పుడు ఎవరు వాళ్ళకు బాధ్యులు? వాళ్ళ కష్ట నష్టాలను ఎవరు భరిస్తారు? ప్రభుత్వం ఇచ్చేది ఏ మూలకు సరిపోతుంది? ఇప్పుడు మీ నిర్లక్ష్యం వల్ల కదా ఇదంతా జరిగేది. ఏంది ఇది? కేవలం అవులే అయిపోయింది.